విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించారు. 4 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన ఆర్మీ అధికారులు మూడో గండిని పూడ్చారు. బేస్ లెవెల్ వరకు గండ్లు పూడ్చడంతో మంత్రులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. 4 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గండ్లు పనులను దగ్గరుండి పనిచేయించారు. ఇదిలా ఉంటే సీపేజ్ నుంచి వెళ్లే నీరు ప్రభావం చూపదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడకు వరద నీరు వెళ్లకుండా నీటిని ఆపగలిగామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పూర్తి స్థాయిలో గండ్లు పూడ్చివేస్తామన్నారు. పనులు పూర్తిపై సీఎం చంద్రబాబు అభినందించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. బుడమేరు 3 గంటలు కూడా పూడ్చడం జరిగింది. అయితే విజయవాడ సింగనగర్కి చాలా మటు కూడా ముంపు కూడా తగ్గినట్టే అని చెప్పుకోవచ్చు. ఆ విజయవాడ దాదాపు 15 డివిజన్స్ కూడా మొత్తం కూడా ఏదైతే గండ్లు పడ్డాయో ఆ ప్రాంతం నుంచి కూడా మొత్తం వాటర్ వెళ్లే పరిస్థితి ఉంది. మొత్తానికి దాన్ని పూర్తి స్థాయిలో అయితే గండ్లు పూడ్చారు. ఆ తర్వాత గండ్లు పూడ్చిన తర్వాత కూడా అంటే ఇప్పుడు బేస్ లెవెల్కి పూడ్చిన గండ్ల పైన కూడా ఇంకా పటిష్టం చేసేందుకు, వాటిని స్ట్రెంథన్ చేసేందుకు ఇంకా ఎత్తు పెంచే కార్యక్రమం కూడా మరికొద్దిసేపట్లో మొదలవబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎమ్మెల్యే యాలగడ్డ వెంకటరావు గారు, అలాగే మంత్రి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తీసుకున్నాం. 3 గంటలు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసేందుకు ఏవే చర్యలు తీసుకుంటున్నారు? 7 రోజులుగా ఒక పక్క కృష్ణ వరద, ఒక పక్క 30,000 క్యూసెక్కులు బుడమేరు నుంచి రావడం, అట్లాగే మనకి పైనుంచి వర్షం 27 సెంటీమీటర్ పడడం అంతా కూడా విజయవాడ చుట్టుముట్టేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 3 బ్రీచెస్ పడిని, ఏదైతే పోలవరం రైట్ కెనాల్కి సంబంధించిన దాంట్లో ఆ 3 బ్రీచెస్ వల్ల మొత్తం వాటర్ అంతా కూడా విజయవాడకి కంటిన్యూగా వస్తూనే ఉంది. అందరినీ కూడా అప్రమత్తం చేసి మరి ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా ఇక్కడే పెట్టి గత 5 రోజులుగా డే అండ్ నైట్ వర్క్ చేయించడం జరిగింది. 3 గంటలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. బుడమేరులో ఉన్న వాటర్కి కింద ఉన్న వాటర్కి మీటర్ పైన డిఫరెన్స్ ఉంది. నిజంగా ఈ గళ్ళు కానీ పూడ్చకపోతే మొత్తం ఈ వాటర్ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోయి విజయవాడ మీద పడిపోయే పరిస్థితి ఉండేది. దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి. ఎందుకంటే ఇంకా మరింత వరద వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇంకో 4 అడుగులు దీన్ని హైట్ లేపడం కోసం పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక 2 రోజుల్లో టోటల్, ఎందుకంటే ఇప్పుడు వరకు అవి పూడ్చడానికి కింద మళ్ళీ ఒక 10 అడుగులు లోతున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు బయట 4 అడుగులు బహుశా రేపేళ్ళలో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వర్షం కూడా బాగా పెరిగింది. దీనివల్ల ఏమన్నా బుడమేరుకి వరద వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే వాటర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ సింగనగర్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? అదే వరద వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 3 గంటలు పూర్తి చేయడం జరిగింది. ఇదే కాకుండా అండర్ టర్నల్స్ ఉన్నాయి. ఒక 6 అండర్ టర్నల్స్ కింద నుంచి అవతల పక్క నుంచి కూడా వాటర్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా క్లోజ్ చేసేస్తున్నారు. అండర్ టర్నల్స్ కూడా క్లోజ్ చేసేస్తే ఇంకా బయట నుంచి ఎక్కడ కూడా విజయవాడకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇంటర్నల్గా పడిన వాటర్ ఏదో ఉన్నా కూడా అది బుడమేరు మొత్తం కూడా లాగేసుకుంటుంది కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. గ్రాడ్యువల్గా అక్కడ వాటర్ తగ్గిపోద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదంతా కూడా కేవలం ఏంటంటే పోలవరం గట్లకి ఏదైతే గతంలో తవ్వినటువంటి మట్టి మొత్తం కూడా వైసీపీ నాయకులు అమ్ముకోబట్టి, అటు గన్నవరంలో వంశీ గారు కానీ, ఆ కింద ఉన్నటువంటి వెస్ట్ గోదావరి నాయకులు కానీ అందరూ కూడా అమ్ముకుని ఆ మట్టితో డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఇవాళ మట్టి లేకపోవడం వల్లే మొత్తం ఈ గట్లన్నీ కూడా వీకెన్ అయిపోయి ఈ ఫ్లడ్ అంతా కూడా మొత్తం మన మీద పడిపోయింది. వాంటెడ్గానే ఆ పడవలు వదిలేశారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే కనపడుతుంది కదా. ఇప్పుడు ఆ పడవలు చూస్తే ఇసుక తోలే పడవలు, ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలేరు. అవి కూడా ఇల్లీగల్గా గతంలో మైనింగ్ చేసినటువంటి పడవలుగా మేము భావిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకే ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఈ పడవలు వేరు ప్రాంతాల నుంచి వస్తే వేరు కనుకొచ్చు. అన్నీ ఒకేలాంటి పడవలు ఒకే ప్రాంతం నుంచి ఒకే దగ్గర కొట్టుకున్నాయంటే ఇది అనుమానించాల్సిన విషయంగా మేము భావిస్తాము. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరపాలా. ఎందుకంటే నిజంగా బ్యారేజ్కి కానీ జరగరాని డ్యామేజ్ ఏదైనా జరుగున్నట్టయితే లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇవాళ అది మామూలు విషయం కాదు, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. కింద ఉన్నటువంటి లంక భూములు కానీ విజయవాడ నగరంలో సగభాగం కానీ మొత్తం కూడా ఈ వరదలో కొట్టుకు వెళ్ళిపోతే ప్రజలు ఏమైపోయేవాళ్ళు, ప్రాణాలతో కనీసం మిగిలే పరిస్థితి ఉండేది కాదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. గత పాలకుల వైఫల్యం అనవచ్చా? 100% గత పాలకుల వైఫల్యం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాం సిగ్గుచేటు.
ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి ఆ రోజున సింగనగర్ వెళ్ళి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారి 50th వేడుకలు ఉన్నాయి మానుకుని క్యాంప్ ఆఫీస్ని కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్ చేసుకుని బస్సులో ఉంటా దీన్ని పర్యవేక్షిస్తా దీనికి పరిష్కారం కనుక్కుందామని ప్రజా సమస్యలు పరిష్కరిద్దామని ఆయన ఇక్కడ పడుకుంటే ఈయన బెంగళూరు వెళ్ళి లండన్ వెళ్తున్నానని చెప్పి పాస్పోర్ట్లు రెన్యువల్ చేయించుకుంటూ ఇలాంటి పని చేస్తున్న వాళ్ళు విమర్శించుకుంటే బాగుంటుంది. అంటే ఇది రాజకీయాల్లో విమర్శించుకునే టైం కాదు, కానీ గత పాలకుల వైఫల్యంతో ఇది జరిగినా కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, 16 మంది పోటీ చేశారు కృష్ణాల నుంచి, 16 మంది కనపట్ల, ఎవడు రాలా. సింగనగర్ అసలు వైసీపీకి అనుకూలమైన ప్రాంతం నాకు తెలిసి, సబ్జెక్టు కరెక్షన్ ఇవ్వాలి, అది కరెక్ట్ కాకపోతే అక్కడ కూడా రాకుండా పోటీ చేసిన వాళ్ళు రాకుండా 16 మంది అభ్యర్థులు ఆ రోజు ఓడిపోయిన వాళ్ళు ఏమయ్యారు అంటే ఓడిపోతే రాజకీయాల్లో పనిచేయరా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే బదులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ మీరు ఆలోచించండి, రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా పనిచేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తను పనికి మాలిన మంత్రులుగా పెట్టుకున్నాడని గత ఎన్నికలకు ముందు చాలాసార్లు చెప్పా. పనికి మాలిన మంత్రులు పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుందని చెప్పా. కానీ లాస్ట్కి ఏమైందంటే రాష్ట్రానికి తీర నష్టం అనేది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మంత్రులు ఎవడో పనికి మాలిన చదువు సంజలను వెధవలు పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు దాపురొచ్చినాయి. అలాగే ఈ బుడమేరుది విజయవాడ కనీసం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్న ఆయన ఉంటా కట్టుకున్న ఇంటిని సమీక్షించేసేపు ఆర్టికల్తో మాట్లాడినంత సేపులో దాంట్లో సగం సేపు మాట్లాడి ఒక్క రివ్యూ మీటింగ్ చేసినా దీని మీద ఈ కరం పట్టేది విజయనగరానికి. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకుల వైఫల్యం కారణంగానే బుడమేరుకి ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పి కూడా మొత్తం కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే కొల్లూరు రవీంద్ర